ప్రైజ్ లార్డ్. 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో చాలా వచనాల్లో మనం చూస్తాం. మంచి వారిని చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. అయితే ఆయన యొక్క దృష్టి అంటే ఆయన పట్టించుకునేది ఎవరిని అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిని. చాలా కుటుంబాల్లో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి నా సొంత తల్లిదండ్రులే నా తమ్ముణ్ణి, నా అన్నను ప్రేమిస్తారు, వాళ్ళ మీద ఆలోచన కలిగి ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ నా గురించి ఏం ఆలోచించరు. నేనేమవుతున్నానో, నేనేం తింటున్నానో, నేను ఏ బాధలు పడుతున్నానో నా గురించి ఆలోచించరు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు అంటూ బాధపడుతూ ఉంటారు. ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషుల దృష్టి నీ మీద లేకపోవచ్చు, మనుషులు నీ గురించి ఆలోచించకపోవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను పలకరించకపోవచ్చు, కానీ గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు నీ మీద ఉంది. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ శ్రమ చూస్తున్నాడు, నీ అవసరత తెలుసు ఆయనకి. కాబట్టి కృంగిపోవద్దు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఆయనకు మొరపెట్టుకోవడం నేర్చుకో. ప్రతి సంగతి ఆయనకు విన్నవించుకోవడం నేర్చుకో. ఆయన కను దృష్టి నీ మీద ఉంది. తగిన సమయమందు నీకైనా జవాబిస్తాడు. తగిన సమయమందు నీ అవసరత ఆయన తీరుస్తాడు. కొన్నిసార్లు ఆయన మనల్ని పట్టించుకున్నట్టే ఉంటాయి కొన్ని పరిస్థితులు, కానీ దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఒకరోజు నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. నీతిమంతులను ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారి మీద ఆయన దృష్టి ఉంది. ఆయన వారిని పట్టించుకుంటాడు, చూస్తాడు, వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ కను దృష్టిని పొందుకునే గొప్ప కృపను దయచేయి. మనుషులు కొద్ది కాలం మా గురించి ఆలోచిస్తారు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీ దృష్టి మా మీద ఉంటే తరతరములకు శాశ్వత కాలం వరకు మేము దీవించబడిన వారంగా, ఆశీర్వదించబడిన వారంగా ఉంటాం. అట్టి కృప ఈ వాక్య వాగ్దానం వీక్షించిన వీళ్ళందరికీ దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.